భారతీయ రైల్వేని దేశం లైఫ్ లైన్ అంటారు. భారతదేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రజలు దూర ప్రయాణాలకు రైళ్లను ఇష్టపడతారు. అలాగే చాలామంది యువతకు రైల్వేలో ఉద్యోగం చేయాలనే కల కూడా ఉంటుంది. యువకులు ఈ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారు. రైల్వేలో 4 కేటగిరీల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ విడుదల చేయనున్నారు. రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ముఖ్యమైనది. ఎందుకంటే అతడే ఆ స్టేషన్కు బాధ్యత వహిస్తారు. మీరు కూడా స్టేషన్ మాస్టర్ కావాలనుకుంటే ఏం చదువుకోవాలి, స్టేషన్ మాస్టర్ జీతం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టేషన్ మాస్టర్ కావడానికి అర్హత గురించి మాట్లాడుతూ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయ పరిమితిలో కొంత సడలింపు కూడా ఉంటుంది. ముందుగా స్టేషన్ మాస్టర్ జీతం గురించి మాట్లాడుకుందాం. భారతీయ రైల్వేలో స్టేషన్ మాస్టర్ జీతం గ్రేడ్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంట్రీ లెవెల్లో ఒక స్టేషన్ మాస్టర్ నెలకు 35 నుండి 45,000 వరకు సంపాదిస్తాడు. ఇది కాకుండా స్టేషన్ మాస్టర్కు రైల్వే ఇతర అలవెన్సులు కూడా ఇస్తుంది. అనుభవంతో పాటు జీతం కూడా పెరుగుతుంది. ఇక స్టేషన్ మాస్టర్ పోస్టుకు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటి దశలో కంప్యూటర్ టెస్టు (CBT) అనేది ఇవ్వాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండవ దశలో మెయిన్స్ పరీక్ష రాయాలి. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు కోసం పిలుస్తారు. అన్ని దశల్లో విజయం సాధించిన అభ్యర్థులను స్టేషన్ మాస్టర్ పోస్టుకు నియమిస్తారు.